హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మంచి డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను. చాలా బాగున్నాయి, ట్రెండీగా అయితే నీకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఈ టూ డ్రెస్సెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించాయి. నేను పర్సనల్ గా వేసుకొని మరి మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి అనమాట. నేను నా కోసం తీసుకున్నాను, మీరు కూడా మిస్ అవ్వద్దని మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ వైట్ డ్రెస్ అయితే చూసేద్దాం. చాలా బాగుందండి. దుపట్టా ఏమి రాదు. సో పిక్చర్ లో అయితే మనకు పోట్లీ వచ్చినట్టు, అంటే చిన్న ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది వచ్చినట్టు అయితే బట్ అలాంటిది ఏం రాదు. నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. రాదు అనిపించింది ఒకలాగా. కొన్ని పిక్చర్స్ లో అంటే పట్టుకుంటే అంత ట్రెండీగా ఉంటుందని చెప్పేసి అలాంటి పిక్చర్స్ అయితే ఇస్తారు. మనం అలాంటివి ఏం చూసుకోవద్దు. కింద డీటెయిల్స్ ఉంటాయి కదా, అక్కడ చూసుకొని ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రెస్ చూపిస్తాను మీకు. సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన టాప్ వచ్చేసి కొంచెం పెప్లం టాప్ కంటే ఇంకా ఎక్కువగానే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను కొంచెం కంఫర్ట్ గా లేదని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. సో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ లో అయితే మనకి బాందని ప్రింట్ లాగా ఇచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను ఒక అకేషన్ కానీ. సో మొత్తం లేస్ వర్క్, చెమ్కీ వర్క్ అండ్ ఈ థ్రెడ్ వర్క్ అయితే చూడండి ఎంత హెవీగా ఇచ్చారో. హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా వచ్చింది. ఈ డ్రెస్ మనకు అండర్ 1000 లోనే వచ్చింది అండ్ చాలా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా చాలా చిన్న ఫ్రాక్ లాగా మంచిగా షేప్ వస్తుంది అన్నమాట వేసుకుంటే. ఈ మిడిల్ పార్ట్ లో ఓపెన్ గా ఇచ్చారు కదా మిడిల్ లో. సో ఇది ఇలా సైడ్ కి వెళ్తే చిన్న ఫ్రాక్ లాగా చాలా నీట్ గా కనిపిస్తుంది లుక్. నేను వేసుకున్న పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా హెవీగా వచ్చి ఇలా వస్తుంది. కింద ప్యాంట్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది లుక్. మన దగ్గర ఏమైనా పింక్ కలర్ దుపట్టాస్ ఉంటే పేరప్ చేసుకుంటే బాంధని ప్రింట్ లో ఉన్న దుపట్టాస్ అయితే ఇంకా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ గానే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగుందో. అండ్ కింద ఇక్కడ కూడా మొత్తం ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ పింక్ కలర్ లో ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పింక్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. డ్రెస్సెస్ అన్ని వైట్ కలర్ లో వస్తాయి అన్నమాట. సో ఈ పింక్ అయితే నాకు చాలా బాగా అనిపించి ఇది తీసుకున్నాను. ప్యాంట్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ గానే ఉంటుందండి, బట్ వైట్ కలర్ కాబట్టి దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేశారని నేను అనుకుంటున్నాను. పాకెట్ అయితే వచ్చింది, ఒకటి పాకెట్ ఇలా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా కంఫర్ట్ గా ఉంది. ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంది కదా, సమ్మర్ లో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మీకు లైనింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంచెం ఇలా కనిపిస్తుంది కదా, ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏ ప్యాంట్ కన్నా లైనింగ్ వస్తుందా, చాలా ఏదో ఒక దానికి వస్తుంది. ఇదంతా కంఫర్ట్ గా మనకు అనిపించాలి. అట్ ద సేమ్ టైం వైట్ కలర్ కాబట్టి స్కిన్ కనిపించకుండా ఉండాలని ఇలాంటిది అయితే ఇచ్చారని నాకు అనిపించింది. చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా బాగుంది. కలీ సెట్ అన్నమాట. దీనికి దుపట్టా ప్యాంట్ టాప్ అయితే వస్తుంది. 3 పీస్ సెట్. చాలా బాగుంది. సమ్మర్ లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి వేసుకోవచ్చు, అంత కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ పిల్లలతో ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ ఏంటంటే మనం అనార్కలి లాగా ఇంట్లో స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. బట్ మనకు ఫ్రంట్ సైడ్ యోక్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చి డోరీస్ అయితే ఇచ్చారనమాట. ఇలా నెక్ టై చేసుకునేలాగా దానికి ఇలా డోరీస్ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు బ్యాక్ సైడ్ లో కూడా డోరీస్ ఇచ్చారనమాట ఇలా. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా లెంతీగా వచ్చాయి. అంటే మనకు హ్యాండ్ ఇక్కడ వరకు దాకా వస్తాయి అన్నమాట. హ్యాండ్స్ అంత లెంతీగా ఉన్నాయి, 3/4 కాదు. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం కుచ్చులు పెట్టేసి ఫ్రాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు శారీస్ అయితే అజ్రక్ మోడల్ తోనే వస్తున్నాయి కదా. సో అలాంటి మోడల్ డ్రెస్ ఇదన్నమాట. సో చాలా డిఫరెంట్ గా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వెడ్డింగ్స్ కి అయితే మెహందీ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. కింద బాటమ్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు స్టిఫ్ గా ఉండడానికి ఇలాంటిది ప్రొవైడ్ చేశారు. సో మనం బయట స్టిచ్ చేయించుకుంటే ఇలాంటివి రావు. పైపింగ్ పీకో లాంటివి వేసిస్తారు లుక్ రావాలని. సో దీనికైతే ఇలా వేసి ఇచ్చారు. చాలా బాగుంది. మనం స్టిచ్ చేయించుకున్న కాస్ట్ లోనే డ్రెస్ వస్తుంది అన్నమాట, క్లాత్ తో సహా. చాలా బాగుంది. నీట్ గా ఉంది. అండ్ లుక్ కూడా ఎలా ఉంటుందంటే అజ్రక్ మోడల్ శారీస్ వేర్ చేయాలనుకున్న వాళ్ళకు డ్రెస్ కంఫర్ట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది కదా, వాళ్ళకైతే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చారు, దానికి మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగుంది. ఇది కూడా చాలా నీట్ గా కంఫర్ట్ గా ఉంది. దానికి వస్తే సేమ్ ప్యాంట్ కలర్ లోనే ప్రొవైడ్ చేశారు. విత్ ఇలాంటి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా డిజైన్ అయితే వచ్చింది అనమాట. నార్మల్ లెంతీగా ఉంది, అంత లెంతీగా అనిపించలేదు. ఎందుకంటే అనార్కలి హెవీగా లెంతీగా ఉంది కదా ఫ్రాక్ వచ్చేసి. సో ఇదైతే ఇలా ఇచ్చారన్నమాట. ఈ లేస్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది, చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది డ్రెస్ కి. ఇది కూడా హెవీగా ఇస్తే డ్రెస్ అంత లుక్ గా ఉండదు కాబట్టి
డ్రెస్ కి తగ్గట్టుగా ప్లెయిన్ గా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా అండర్ 1000 లోనే వస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకుంటే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఇంత లెంత్ గా అనిపిస్తే కనుక షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అక్కడ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.